వచ్చేస్తున్నారు, వదిలేస్తున్నారు, బుక్ చేసుకోవడానికి రెడీ అయిపోండి. ఇంతకి మ్యాటర్ ఏంటంటే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తున్న మూమెంట్ అయితే వచ్చేసింది. అదేంటంటే ఈ రోజు మధ్యాహ్నం 2:05 నుండి మన ఏపీకి సంబంధించిన పెద్ద సినిమా బుకింగ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా డిస్ట్రిక్ట్ యాప్ నుండి ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా అయితే ఓపెన్ అవబోతున్నాయి. కాబట్టి ఎవరైనా డిస్ట్రిక్ట్ యాప్ ఇంకా ఎక్కించుకోకపోతే డౌన్లోడ్ చేసుకోండి, నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. ఇంకా డిస్ట్రిక్ట్ యాప్ లో ఓపెన్ అయిన తర్వాత బుక్ మై షోలో కూడా టికెట్స్ అయితే లైవ్ లోకి అయితే రాబోతున్నాయి. కాబట్టి ఫ్యాన్స్ అందరూ కూడా మధ్యాహ్నం 2:05 నుండి ఎలక్ట్ అయితే అయిపోండి. ఇంక ఇది పక్కన పెడితే ప్రపంచ వ్యాప్తంగా పెద్దిగాడి ఫేవర్ మామూలుగా లేదు. యూకేలో అక్షరాల 17,500 టికెట్స్ అయితే బుక్ అయ్యాయి. ఇంకా నార్త్ అమెరికా ప్రీసేల్స్ గురించి మనం మాట్లాడుకుంటే $800K మార్క్ అయితే ఈ పెద్ద సినిమా అయితే క్రాస్ అయిపోద్ది. ఇంకా ఈ రోజు ఏఎంసీ చైన్ అయితే ఓపెన్ అయింది. కాబట్టి రేపటికల్లా నార్త్ అమెరికా ప్రీసేల్స్, ఓన్లీ నార్త్ అమెరికా ప్రీసేల్సే 1 మిలియన్ మార్క్ క్రాస్ అయ్యే అవకాశం అయితే మనకైతే కనబడుతుంది. ఈ రకంగా ప్రపంచ వ్యాప్తంగా అడ్వాన్స్ సేల్స్ ఎంత క్రాస్ అయిందో తెలుసా? అక్షరాల 10 కోట్ల రూపాయల మార్క్ అయితే పెద్దిగాడైతే అప్పుడే అచీవ్ చేసేసాడు. ఇంక ఈ రోజు నుంచి మన ఏపీ బుకింగ్స్ కూడా ఓపెన్ అవుతాయి. ఇంక ఈ రోజు సాయంత్రం నుండి తెలంగాణకి సంబంధించిన బుకింగ్స్ కూడా ఓపెన్ అయ్యే అవకాశం అయితే ఉంది. కాబట్టి ఇంకా జాతర, అసలైన జాతర అయితే మొదలైద్ది. మామూలుగా ఉండదు. ఇంకా నార్త్ ఇండియాలో మహారాష్ట్రలోని పూణేలో రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ అయితే ఒక ఫ్యాన్ షో అయితే పెట్టుకున్నారు. అది చాలా పెద్ద థియేటర్ అన్నమాట. అది ఓపెన్ చేసిన ఫ్యూ మినిట్స్ లోనే రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ అయితే ఆ షోని అయితే కొనేశారు. నిజంగా ఎక్కడికక్కడ నార్త్ కావచ్చు, సౌత్ కావచ్చు, అబ్రాడ్ లో కావచ్చు, పెద్దిగాడి మేనియా అసలు మామూలుగా లేదు. ఇంక ఇదంతా పక్కన పెడితే ఈ రోజు మధ్యాహ్నం రామ్ చరణ్ గారు మన గన్నవరం ఎయిర్పోర్ట్ లో అయితే ల్యాండ్ అవుతారు. ఆయనకి వెల్కమ్ పలుకుతూ బెజవాడ రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ అయితే పెద్ద బైక్ ర్యాలీని అయితే ప్లాన్ చేసుకున్నారు. మధ్యాహ్నం 3 గంటలకైతే ఆ ర్యాలీ అయితే స్టార్ట్ అయింది. ఇంకా సాయంత్రం 5 గంటలకైతే ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో మన ఈవెంట్ అయితే స్టార్ట్ అయింది. మరి అదనమాట మ్యాటర్. పాసులు చాలా లిమిటెడ్ ఇచ్చారు. పాసులు ఉంటేనే మీరు ఆ స్టేడియం దగ్గరికి అయితే వెళ్ళండి. ఇంకా నెక్స్ట్ పాసులు ఎవరో కూడా డబ్బులు పెట్టి అయితే కొనద్దు. మరి అదనమాట మ్యాటర్. మరి దీనిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.